అంటే యాజ్ యూ సెడ్ అప్పటికన్నా ఇప్పటికి వరకు కొంచెం అవేర్నెస్ వచ్చింది సార్. ఎలా అంటే అప్పుడు పుండు పడిపోయి టోటల్ గా అక్కడ స్కిన్ కలర్ మారిపోయి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయేంత వరకు ఉండి లాస్ట్ స్టేజ్ లో ఎదురుకొచ్చేవాడు. ఇప్పుడు కొంత ఆ ప్లేస్ నర్వ్స్ కొంచెం బయటికి గ్రీన్ కలర్ లో కనిపించినప్పుడు, లేకపోతే అక్కడ కొంచెం వాళ్ళు నమ్నెస్ కనిపించినప్పుడు, వాళ్ళు ఒకలాంటి ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయినప్పుడు వెంటనే మీద వస్తున్నారు కొంతమంది. కంపారిటివ్లీ పర్సంటేజ్ వైజ్ కొంత నాలెడ్జ్ పెరిగిందనే చెప్పాలి. చాలా పెరిగిందండి, చాలా పెరిగింది. అంటే ఇది నేను అంటే మామూలుగా పొగడ్తలకు వెళ్ళేవాడిని కాదు, కానీ ఇది 100% నా కృషి. నేను లాస్ట్ 7 years గా ఇది ఒకటే విషయాన్ని పట్టుకొని వెళ్తున్నాను. ఎందుకంటే నేను వచ్చి చూసేటప్పటికి దేర్ వాజ్ జస్ట్ నో నాలెడ్జ్. వాళ్ళు తిరిగి నాతో ఆర్గ్యూ చేసేవాళ్ళు, ఏం డాక్టర్ గారు మీరేమో లోపల చేసామని చెప్పారు, మా ఊర్లో కట్ చేసే 1000 ముక్కలు ఫోటో తీసి కూడా చూపించారు మాకు, మీరు ఆపరేషన్ చేయలేదు అంటున్నారు అని చెప్పి ఆపరేషన్ అయిన వాళ్ళు వచ్చి నాకు గొడవ పెట్టుకున్న రోజులు ఉన్నాయి. అదే మహానుభావం చాలా ఇది ఇంకా కృత్రిమ రూపంలో నాయన ఇంకా లోపల కరిగించే పద్ధతి. ఆ రోజు నుంచి ఈ రోజు మనం ఇక్కడ మాట్లాడుకునే ఫైన్ పాయింట్స్, లేజర్ వర్సెస్ గ్లూ అనో లేకపోతే ఈ సర్జికల్ టెక్నిక్ లో మార్పుల గురించి కూడా పేషెంట్ ఇప్పుడు అడుగుతున్నారంటే దీని మీద నేను చేసిన కంటిన్యూస్ హార్డ్ వర్క్ అనమాట. నాన్ స్టాప్ గా ఇదే విషయాన్ని కొట్టి చెప్పాను. ఎందుకంటే అంతమంది పేషెంట్స్ ఇంకా ఉన్నారు, ఇంకా చాలా మందికి ఇంకా మఫ్సిల్స్ లో స్మాలర్ టౌన్స్ లో అవేర్నెస్ లేకపోవడం ఇంకా చూస్తున్నాం. బట్ డెఫినెట్లీ మీరు చెప్పినట్టుగా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది.